హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోలో చెప్పాను కదా, నిన్న ఐదు రోజులు అయితే సంబరం జరుగుతుంది. డైలీ 1 షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే డే 1. పొద్దున్నే ఎవరో లేరు రోడ్డు మీద. అలాగని మంచిలకి వెళ్ళి వచ్చాము. ఈ లోపల మంచిలకి వెళ్ళి మంచులు తోడుకుని గుడి వద్దకు అయితే వెళ్ళాము. నేను మా ఫ్రెండ్ కలిసి డప్పులు మేళాలతో అంకమ్మ తల్లి గుడి ఎదురుగా మొదలెట్టారు డప్పుల మేళాలు. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దీని ఫుల్ వీడియో మన 5 రోజులు ఏం చేసామనేది ఫుల్ వీడియో మనకి 19 వస్తుంది. ఇది 9 సంవత్సరాలకు ఒకసారి చేసే సంబరం. పోతురాజు స్వామిని అయితే ఇంటి దగ్గర నుంచి డప్పుల మేళాలతో గుడి వద్దకు అయితే ఘనంగా తీసుకెళ్ళడం జరిగింది. ఆ కమిటీ కుర్రాళ్ళ సినిమాలో చేసినట్టే చేస్తాం ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. కుర్రాళ్ళు అందరితో కలిసి ఊరి కొలిమేరల్లో 4 పక్కల అన్నం ముద్దలు పెట్టాలంట. అదిగోండి ఆ యొక్క బొట్టలో ఉంది. ఆ అన్నం ముద్దలు పొలిమేరల్లో వేయాలంట. వేసి వస్తున్నారు. ఒక చోట వేసారు, ఇంకో చోటకి వేసి ఇంటి వద్దకు అయితే వచ్చేపాటికి సాయంత్రం ఈవినింగ్ అయిపోయింది. అనుకోండి గుడి వద్దకు అయితే అందరూ వెళ్ళాము. చెప్పే కదా ఆ సినిమాలో చూపించినట్టు కర్రలతో బాదుకుంటూ వెళ్ళాలని. ఇదిగోండి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని కలుపుకుని ఊరంతా జల్లాలంట. అదిగోండి అలా చుట్టూ 3 సార్లు తిరిగి డప్పులతో డ్యాన్సులు వేస్తారు చూడండి. పోతురాజు స్వామి ఆ చుట్టూ ఉన్నాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారు చూడండి. ముసలోళ్ళు అయినా సరే బాగా వేస్తారు చూడండి. డ్యాన్స్ అయితే బాగుంటుంది. అందరం ఎంతో ఆనందంగా డ్యాన్సులు వేశారు. డప్పుల మేళాలతో డ్యాన్స్ అయితే ముగించుకుని ఆ సినిమాలో చూపించినట్టు ఊరు చుట్టూ ఒక రౌండ్ వేయాలంట ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా కర్రలు బాదుకుంటూ వెళ్తారు చూడండి. చివరి వరకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. స్కిప్ చేయమాకండి ఎక్కడ. అదిగోండి అందరూ కలిసి కుర్రాళ్ళు అందరూ కలిసి ఊరంతా తిరుగుతాకి సిద్ధమయ్యారు. గుడికాంచి అయితే స్టార్ట్ అయ్యారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 5 రోజులు గుడి వీడియోలు వస్తాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇదిగోండి అందరూ వెళ్తున్నారు. వెళ్ళే కొద్దీ ఊరు చుట్టూ తిరగాలి కాబట్టి లైటింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. చీకటి అయిపోయింది. చీరలోకి వెళ్ళాం కాబట్టి చాలా కూడా ఎట్టగొట్ట లైటింగ్ వేసుకుని వీడియో తీసాను. అంత క్లారిటీ లేదు. అయినా సరే చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు. కాలగట్టు వచ్చింది. కాలగట్టు అయితే ఎక్కేసాం. ఇదిగోండి వెనక్కి చెప్తాను చూడండి ఎన్ని లైట్లు ఉన్నాయో. అంతమంది అయితే వచ్చారు ఊరు చుట్టూ తిరగడానికి. తిరిగేసిన తర్వాత దాహంగా ఉందని మంచిలు అయితే తెచ్చారు, తాగేసాం. అయిపోయింది. గుడి వద్దకు అయితే అందరం వచ్చేసాం. ఆ తిప్పిన ఆ యొక్క ఖాళీ గిన్నె అయితే ఆ యొక్క పాకల్లో పెట్టాలంట. ఆ పాకలో ఆ తాత అయితే పెట్టేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.